శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి కుటుంబ స్థానంలో ఉన్న చతుర్గ్రహ కూటమి, తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, అదేవిధంగా సప్తంలో గురుడు యొక్క అనుగ్రహం ఉంది. అష్టంలో చూస్తే ఏ గ్రహం లేకపోయినప్పుడు భాగ్యంలో కేతు యొక్క అనుగ్రహం ఉంది. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. అలాగే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే మనం స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో అయినప్పటికీ ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అది మీకు మంచి జరుగుతుంది తప్ప దాని నష్టం అయితే జరగదు. సో ప్రయత్నం లోపం లేకుండా మీరు నిదానంగా మీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. అలాగే వ్యాపారస్తుల్లో కూడా మీరు ఒక వ్యాపారం చేస్తుంటే ఇంకొక కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వాళ్ళు ఇంకొక రకరకాల వ్యాపారాలు మీకు యాడ్ చేయడం ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఏమైనా అవకాశం కలిగితే దాన్ని యాడ్ చేసుకోండి. ఇది సరైన సమయం. దీనికి కొలాబరేషన్తో ఇంకో దాంతో కొలాబరేషన్ చేయడం కానీ ఇంకో దీనికి సంబంధించింది మీకు ప్యాషన్ అయినటువంటిది ఇంకొక వ్యాపారం ఉంటే యాడ్ చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. ఏమాత్రం నష్టం అయితే జరగదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. విశేషంగా మీరు కాపర్ మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఏమాత్రం భయపడక్కర్లేదు. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు. అలాగే మనం విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలు చదువుకోవడం వెళ్ళాలనుకున్న విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. శుభార్తలు ఉంటారు. శుభమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. అలాగే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు 15 రోజుల్లో చాలా అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. మీ యొక్క తిదివార నక్షత్రాలు చూసుకుని, సంపత్ ఆరా సాధన చూసుకుని మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అవి చేసుకుంటారండి. అది లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. ఆ యొక్క వ్యాపారం అనుకోండి, లేకపోతే ల్యాండ్ అనుకోండి, ఏదైనప్పటికీ అవి ఎప్పుడు మీతో ఉండేటట్టుగా జరుగుతాయి. భయపడవలసిన అవసరం లేదు. మంచి రోజులు ఆరంభమయ్యాయి. మంచి రోజులు ఆరంభమైన కూడా జూన్ 2 వరకు మాత్రం ఈ మంచి రోజుల యొక్క ప్రభావంలో మీకు అంతా సక్సెస్ఫుల్ కనబడుతుంది. కాబట్టి ఈ లోపలే మీరు చేయాలనుకుని మేజర్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళండి. అదొక పాయింట్. ఫైన్. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయాలను తీసుకొచ్చే సూత్రాలు ఏమైనా ఉన్నాయా అంటే విశేషంగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి గణపతి మంత్రాన్ని మాత్రం విశేషంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మూలాధారంలో ఉన్న గణపతి తత్వం ఎప్పుడైతే జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తుంది కాబట్టి కుటుంబ స్థానంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి యోగంలో పెట్టడానికి మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని కానీ ఈ 15 రోజులు సాధన చేసుకుంటుంటే దాని ఫలితంగా కొంత కుటుంబ పరంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.